అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము కాకినాడ మా చిన్నత్తయ్య గారిని చూడటానికని వచ్చామనమాట అండి. ఇదే ఇల్లు. మా చిన్న మామయ్య గారి ఇల్లనమాట. అంటే మా మామయ్య గారి బ్రదర్ తమ్ముడి ఇల్లనమాట అండి. అందరూ కాలం చేశారు. అత్తయ్య గారు ఒక్కరు ఉన్నారు. కానీ కాన్షియస్‌లో లేరనమాట అండి ఆవిడ. అందుకనే ఆవిడనేమి చూపట్లేదు. ఇక అత్తయ్య గారిని చూసి కొద్దిసేపు గడిపిన తర్వాత బయటకొచ్చి కూర్చొని మేము మాట్లాడుకుంటున్నాము. ఇదిగోండి మా మా పిన్నత్తయ్య గారి ఇంటికొచ్చాము. పెద్ద పెద్ద చెట్లుంటాయి ఈ 2. వేప చెట్టు, గానుగ చెట్టు. చాలా చల్లగా ఉంటది. మా అత్తయ్య గారిని చూపించట్లేదు ఏమనుకోకండి. బెడ్ మీద ఉన్నారనమాట. అసలు ఏమీ సోయిలో లేరు. ఏమండి వచ్చేసేటప్పుడు అత్తయ్య గారు వెళ్ళొస్తాను, రాఘవక్క నన్ను వెళ్ళమన్నారు, మిమ్మల్ని చూడమన్నారంటే వాళ్ళు కలుపుతున్నారు, నోరు కలుపుతున్నారు. ఆమె ధ్యాసలో ఒక తోటికోళ్ళు బావగారు అంతలాగా గుర్తుండిపోవడం ఆమెనే చూశాను నేను. ఎంత ప్రేమ రాఘవక్క అని మా అత్తగారు అంటే చాలా ప్రేమ అనమాట. అన్నిటికి మించి అల్టిమేట్ ఏంటో తెలుసండి, లక్ష్మీ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. మా అత్తయ్య గారిని చూసుకోవడానికి నానాజీ మరిది గారు అత్తయ్య గారు ఇక్కడే ఉంటారనమాట. మరిది గారు తెలుసు కదా, నానాజీ తెలుసు కదండి. రాంబాబు వాళ్ళు పక్క వీధిలో అనమాట. మా తోటిపాడు టీచరు, తను జాబ్కి వెళ్ళిపోతుంది. రాంబాబు వస్తాడు, భోజనం టిఫిన్ అన్నీ కూడా తను తీసుకొస్తాడు. లక్ష్మీ గారు ఎదురుగుండా బిల్డింగ్ అనమాట అండి. 10 ఏళ్ల నుంచి మా అత్తగారిని అసలు ఏ కన్న కూతురు కూడా చూడదు అనమాట. అలా చూసుకుంటారు. అసలు ఇప్పుడు కూడా మేము వచ్చామండి, అత్తయ్య గారు పిన్ని అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కానీ అత్తయ్య గారికి కనుక కొంచెం బెడ్ సోర్స్ లాగా వచ్చినాయి అనమాట. వాటికి తిప్పి ఆయింట్మెంట్ అది రాశారు. అసలు ఇంతలాగా మనకి సంబంధం లేని వ్యక్తి, మన బంధువులకో చుట్టాలకో సర్వీస్ చేసామంటే ఒక అర్థం ఉందండి. వీళ్ళకి మాకు స్నేహం తప్ప బంధుత్వం కాదు, ఉన్నమాటే చెప్తున్నాను. అంతలాగా ఎలా చూడగలరండి అసలు భగవంతుడి అంత ఓపిక, అలాంటి మెంటాలిటీ ఎలా ఇచ్చాడో నాకు అర్థం కాదు. ఆల్రెడీ పాత వీడియోలో మీరు చూసుంటారు. ముందుసారి వచ్చినప్పుడు లక్ష్మీ గారండి, మా అత్తయ్య గారు ఎవరిని గుర్తుపట్టేవాళ్ళు కాదు, లక్ష్మీ గారిని గుర్తుపట్టేవాళ్ళు. అవును అలాగుండు అట్లా ఏం మాట వినేవాళ్ళు. ఆమెకి జ్ఞాపకం పోయినప్పుడు కూడా, ఒక 3-4 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు కూడా అండి, తల్లి కూతురు రుణం వేయడం మరి మమ్మల్ని గుర్తుపట్టడం అంటే చాలా లేట్గా గుర్తుపట్టేవాళ్ళు. ఒక పావు గంట అరగంట అయిన తర్వాత అప్పుడు కూడా ఇంకో మణెమ్మ, మా అందరి పేర్లు గుర్తున్నాయండి. మణెమ్మ, హైమ, జయ, మా రాఘవక్క, బావగారు, ప్రేమ, ఆనందం అని చెప్పి అల్లుళ్ళు ఏంటి అందరి పేర్లు గుర్తున్నాయి ఆవిడకి, మనుషులం గుర్తులేవు. కానీ లక్ష్మీ గారు మాత్రం ఏం చెప్తే ఆమె ఒక్కరి మాట వినేవాళ్ళు. నానాజీ మాట, రాంబాబు మాట వినేవాళ్ళు. రాంబాబు నేను చూస్తే గుర్తుపడతాను. నానాజీ ఇదిగోండి, ఇదిగో మా మరిది, మొన్న చూసేది మా పెద్ద మరిది. నానాజీ చిన్న మరిది అనమాట. తను హాస్పిటల్కి వెళ్ళాడు. తను హాస్పిటల్లో జాబ్ చేస్తాడు అనమాట అండి. ఇంకా అంతా కేరింగ్ అంతా అత్తయ్య గారికి తనే చూస్తూ ఉంటాడు. రాంబాబు ఏమో 2 పూట్ల ఫుడ్ తేవటం, పక్క వీధిలోనే ఉండటం. 2 కొడుకులు ఒక తల్లిని దేవతలాగా చూడటం, అన్ని సమస్తం సపర్యలు చేయమని మా మరుదులే. అలాగే లక్ష్మీ గారు, ఇప్పుడు నానాజీ బయటికి వెళ్ళాడు, ఒక రాంబాబు బయటికి వెళ్ళాలన్నా లక్ష్మీ గారు ఉంటారు ఇక్కడ. పిల్లలు బాగున్నారా అని మీ బిడ్డలకి బ్రహ్మాండంగా చూస్తాడు దేవుడు. చూడండి, మీరు చేసేదంతా నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా అండి. వాళ్ళ ఆయన కూడా ఏమన్నా, ఆయన కూడా ఏమంటారు, అది గొప్ప విషయం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తల్లిలాగా చేస్తున్నారండి. ఓకే, ఇంట్లో భర్త ఒప్పుకోవాలని లేదు కదా. ఏంటి తెల్లారులేస్తే ఆమె సేవేనా అని అనొచ్చు, పిల్లలు అనొచ్చు. పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఒక్క మాట అనరు. ఆయన ఒకవేళ వచ్చినా అక్కడ ఉన్నావా, ఆయనే భోజనం పెట్టుకుని తినేస్తారనమాట. ఆవిడ పెట్టారు, ఆమె భోజనం అది పెట్టారు, అట్లా అనమాట. అసలు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మీరు చూసారా ఇప్పుడు వరకు? అసలు నేనైతే ఎవరు చూడలేదు. నేను నిజంగా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తాను. మీరేం కాదు, మీ ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీని నేను అసలు ఎక్కడా చూడలేదు.
కొంచెం మరి కాన్షియస్లో ఉంటాను అత్తయ్య గారు. నైటీ అది వేసుకున్నప్పుడు కొంచెం టాయిలెట్ అది ఒకవేళ అయినా మళ్ళీ మార్చి ఉతికేసి మళ్ళీ ఆరేసేసి అంత చేస్తారండి. అంటే నేను ఇలా చెప్పానని అనుకోకండి, అంటే సర్వీస్ అంటే ఏముందిలే కూర్చోబెట్టి తినిపించేయటం అట్లా అనుకుంటారేమోనని చెప్తున్నాను. నిజంగా అండి హ్యాట్స్ ఆఫ్ అండి. అందులో ఎంత ప్రేమ ఉంది, అది కూడా అయిష్టంగా ఏం పెడతలేదు కదా, ఎంతో ప్రేమతో. ఇప్పుడు మేమందరం అత్తయ్య గారు అంటున్నాం, పిలిస్తే అత్తయ్య గారు కూడా స్పందిస్తున్నారు. ఇంకా మేము పలకరించేటప్పుడు కూడా అంటే మరీ చూపిస్తే బాగోదని చూపించట్లేదు. మేము ఎన్నిసార్లు అనుకుంటాము, లక్ష్మి గారికి ఏనాడో మా అత్తయ్య గారండి వాళ్ళకి వీళ్ళకని కాదు కొన్ని వందల మందికి సర్వీస్ చేసి ఉంటారండి. మీరు అసలు అసలు ఒంటి చేత కట్టగా చేసి ఇక్కడే ఉండిపోయి ఈ ఇంట్లో ఎవరో అద్దెకొస్తే వాళ్ళకి పురుడు ఉండాలని అమ్మ చేసి అప్పుడు తెలిసి లక్ష్మి గారు ఇదేంటి ఈ సర్వీస్ ఏంటి ఎవరు ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాల పైన మీరు వచ్చి బాగా ముందంత అత్తయ్య గారి కింగ్ అసలు నీకును సంజమ్మకి మీద వేయాలి. ఎక్కడి నుంచి పడుతుంది అది? ఏ పైన ఉంటుంది కింద పడింది. వీడియో తెస్తున్నాను ఎక్కడికి లేచేది ఉండి అలాగా. మా గొంగళి పురుగు ఇంకో 2 పడండి అక్కడ, ఈసారి ఇక్కడ పడండి. మా మండమ్మ ఇంత పెద్ద కబుర్లు చెప్పుద్ది, గొంగళి పురుగుని చూసి మా అత్తయ్య గారు మా ఆడపడుచులు అందరి డెలివరీలు ఆవిడ చేశారండి. పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళకి ఏంటి పురుళ్ళు పుణ్యాలు అన్నిటికీ రండి. ఆవిడ గ్రేట్నెస్ ఏంటంటే ఇప్పుడు పనుళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, పనుళ్ళు వచ్చి అమ్మ మాకు ఇది వండి పెట్టాలంటే ఇళ్ళ ఇంటికి వాళ్ళు ఇల్లు అనేం లేదు. అది మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి. అసలు నేనేం లేదు, కులం మతం ఏమీ లేదు. మా అత్తగారికి ముస్లిమ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి కూడా అయిపోయాలి. ఇలా మామూలుగా బీసీ కాలేజ్ ఉంటుంది సార్, వెళ్తే అమ్మ అమ్ములమ్మ గారు మీరు చూస్తున్నారు కదమ్మా, అలాంటి వాళ్ళు చూస్తేమో పుణ్యం అమ్మ, ఆవిడ చేసిన పుణ్యం అలాంటిదమ్మా అని అంటారు ఎవరన్నా సరే. చూడండి అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మాత్రం ఏంటి, అది బీసీగా అనకూడదు. కానీ అసలు అలాంటి పట్టింపులు కానీ ఏమీ ఆమెకుండే కావండి. భగవంతుడు చూసారా ఈ రూపంలో భగవంతుడు చేస్తున్నాడు, ఈవిడ రూపంలో వచ్చి చేస్తున్నాడు. ఈవిడ ఏం ఆశించేస్తుంది, వాళ్ళ ఇల్లు చూపిస్తాను చూడండి, పెద్ద ఇల్లు వాళ్ళది. ఇదివరకు వీరు ఆపోజిట్ ఇంట్లోనే అవతల రెంట్కు ఉండేవాళ్ళు అన్నమాట. ఆవిడే పెడుతుంది, తిరిగి పెడతా ఉంటుంది ఆమె లక్ష్మి గారు. కాదు రుణాలు 100 రూపాయనా అంటారు చూడండి, అలా ఏనాడో రుణం అండి. చాలా గ్రేట్ లక్ష్మి గారు. చూడండి నా మాట గుర్తుంచుకోండి, మంచి భవిష్యత్తు. వాళ్ళ అత్తగారికి మా అమ్మగారికి మీదగా అంటే ఆవిడ బాధ్యతగా చేసింది మా చెల్లి. మీరు అలా కాకుండా నిస్వార్థంగా చేస్తారు. చాలా సంజమ్మను అయ్యమ ఒకటి, వాళ్ళిద్దరు సేమ్. సందీపేమో మామయ్య గారు ఉంటారు కదా, అయ్యమకి అత్తయ్య గారు, మామయ్య గారు కూడా మామయ్య గారు కాలం చేసిన తర్వాత అత్తయ్య గారు. అట్లాగా ఆ సాలు వచ్చేసిందండి మా సంజమ్మకి, అయ్యమక్క సాలు. అట్లా అనమాట. అంటే సొంత వాళ్ళకి చేయటం లేదండి, బాధ్యత. అది ప్రేమగా చూసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు, అదంతా బాధ్యత. కానీ మీరు మాత్రం అండి లక్ష్మి గారు, అదే ఏమంటే జన్మకి సార్థకత ఒకటి ఉంటుంది కదా, ఎవరికైనా ఒక సార్థకత ఉంటుంది. మీకు సార్థకత అదే, మీ జన్మకి
ఒక ఆవిడ పూర్తి డిపెండెంట్ అనుకోండి. మా అత్తగారికి ఆవిడకి ఏం తెలియదు. డిపెండెంటా, నేను కాదా, నేను పడుకున్నానా, లేచానా, కూర్చున్నానా, ఆవిడకి ఏం తెలీదు. ఎవరు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు అసలు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చి 10 ఏళ్ల నుంచి ఒక వ్యక్తిని ఒక తల్లిలాగా అంతే ప్రేమగా చూడటం మాత్రం లక్ష్మి గారికే చెందిందండి. ఆ పెద్దలని చూస్తే మన బిడ్డల్ని బాగా కాస్తుందండి. మీరు అసలు అది గుర్తుంచుకోండి. మీ బిడ్డలు నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. పూజ ఇవన్నీ మన ఆనందం కోసం చేస్తే నేను ఎప్పుడు చెప్తాను కదండి. భక్తి అనేది ఏంటంటే మనం ఆనందం కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటాం పూజ. నేను పూజ బాగా చేసుకున్నా భగవంతుడు నన్ను చూస్తాడు. మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు మీ పెద్దల్ని బాగా చూసుకోండి. ఇంకా అసలు తిరుగు లేదండి పిల్లలకి. అంటే సొంత వాళ్ళనే ఇప్పుడు కష్టంగా ఉంది చూసారా. అలాంటిది లక్ష్మి గారు వాళ్ళ ఇల్లు చూపిస్తాను ఉంటారు. లక్ష్మి గారి ఇల్లు ఏమో మా మామయ్య గారి ఇల్లు, అంటే మా మామగారి తమ్ముడి ఇల్లు అనమాట అండి. అలా అంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. లక్ష్మి గారు వాళ్ళ ఇల్లు అదేండి, ఆ సిమెంట్ రంగు బిల్డింగ్, ఆ బిల్డింగ్ లక్ష్మి గారు వాళ్ళదండి. అదే ఫోన్ ఎత్తట్లేదంటే రాంబాబు గారు చేశాను. అదనమాట. వస్తున్నారు ఇలా వస్తున్నారు ఇప్పుడే. ఝాన్సీనా? వస్తున్నామమ్మా ఝాన్సీ. చల్లగా ఉన్నది. ఎండాకాలం అయితే అందరు ఇక్కడికి వచ్చి చేస్తారు. చక్కగా సిమెంట్ రోడ్డు ఉంటుందండి. ఇదంతా ఎంత బాగుంటుందో ఈ కాలనీ అంతా. ఈ కాలనీ అంతా కూడా బాగుంటుంది. ఆర్టీసీ కాలనీ. మా మామయ్య గారు ఆర్టీసీలో జాబ్ చేసేవాళ్ళు అనమాట అండి. ఇది ఆర్టీసీ కాలనీ అనమాట. మా చిన్నమామయ్య గారు ఆర్టీసీలో జాబ్ చేసి రిటైర్ అయ్యి చనిపోయారు. హెల్దీగానే చనిపోయారు ఆయన కూడా. ఇదిగోండి మా మామయ్య గారు కర్రి సుబ్బారావు గారు, సూర్యనారాయణమ్మ. మా అత్తయ్య గారి పేరు సూర్యనారాయణమ్మ, కానీ అమ్ములనే అంటారు అందరూ. మా వారు మాత్రం వాళ్ళ పిన్నిని నారాయణమ్మ తల్లి, నారాయణమ్మ గారు ఎలా పిలిచినా పలికేదండి అత్తయ్య గారు. అమ్మా ఏంటమ్మా? అవును అవును అవును, ఇప్పుడు అక్కడికే వచ్చాము. థ్యాంక్ యూ అమ్మా. అవునా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈసారి వచ్చినప్పుడు కలుద్దురు కానీ మీరు. పర్లేదమ్మా, ఈసారి వచ్చినప్పుడు కలుద్దురు కానీ. ఎక్కడండి, ఎక్కడ ఉంటారు? నేను అక్కడ సుభానికి చెప్తున్నా, అక్కడ ఉంటాం మా ఇల్లు. మా అమ్మగారు లాస్ట్ ఇల్లు మాదే. ఓహో అలాగా అండి. సరే అమ్మా, కలుద్దాం. నో ప్రాబ్లం, కలుద్దాం. ఉంటాం. నేను రోజు వస్తాను కదా, ఏదో ఫాలో తీసుకుని వచ్చాను ఇందులో ఒకసారి.